ఒక భౌగోళిక ప్రాంతంలో పౌరుల యొక్క ఆదాయాన్ని, జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ తలసరి ఆదాయంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గురువారం రాష్ట్ర బడ్జెట్ 2024-25 సందర్భంగా సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించగా, తాజా గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయ సగటు 3,11,649గా వెల్లడించారు. అన్ని రకాల వస్తువులు, వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని పౌరులందరికీ సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు. ఈ లెక్కింపు ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా 9,46,862 రూపాయల ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 4,49,033 రూపాయల ఆదాయంతో హైదరాబాద్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. సంగారెడ్డి 3,22,394తో మూడవ స్థానంలో, మేడ్చల్ మల్కాజ్గిరి 2,95,514తో నాలుగో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి 2,67,605 రూపాయల ఆదాయంతో టాప్ 5లో నిలిచింది. ఇక మొత్తం 33 జిల్లాల్లో 1,80,241 రూపాయల ఆదాయంతో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం జాబితాలో 1,81,825 రూపాయల ఆదాయంతో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కింది నుంచి రెండో స్థానంలో నిలవగా 1,83,094 రూపాయల ఆదాయంతో జగిత్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచింది.